హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అయితే ఉద్యోగ ఉపాధ్యాయులకు అతి ముఖ్యమైన సమాచారం అండి ఇది. వారి యొక్క సర్వీస్ రిజిస్టర్ పోగొట్టుకుంటే అంటే ఎస్ఆర్ పోతే ఏం చేయాలనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉపాధ్యాయ ఉద్యోగులకు సేవా పుస్తకం అత్యంత ముఖ్యమైనది. అది కాస్త ఎక్కడైనా పోతే ఏం చెయ్యాలి? ముందు జాగ్రత్తగా సేవా పుస్తకాన్ని ఉద్యోగులు తమ వద్ద ఉంచుకోవచ్చా? నకళ్ళు ఎలా సిద్ధం చేసుకోవాలి? తదితర విషయాలైతే మీకోసం అండి. ఉద్యోగ ఉపాధ్యాయులు నకళ్ళు సేవా పుస్తకం తయారు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 216 అయితే 1964లో ఏప్రిల్ 22న జారీ చేసింది. ఒరిజినల్ సేవా పుస్తకంలో నమోదైన వివరాలన్నీ నకలు సేవా పుస్తకంలో స్పష్టంగా అయితే రాయవలసి ఉంటుంది. ఉద్యోగి పనిచేసే కార్యాలయాధిపతులతో నకిలీ సేవా పుస్తకంలో ఎప్పటికప్పుడు ధృవీకరణ చేయించుకోవాలి. ఈ బాధ్యత అంతా ఉద్యోగులదే. ఒరిజినల్ సేవా పుస్తకాన్ని ఎప్పుడూ కార్యాలయంలోనే ఉంచాలి. కార్యాలయ అధిపతి ఆధీనంలో ఉండగా సేవా పుస్తకం కాలిపోయినా ఎక్కడైనా పోయినా కూడా డూప్లికేట్ సేవా పుస్తకం సహాయంతో అయితే తిరిగి నూతన పుస్తకం అయితే తయారు చేస్తారండి. సో ఈ విధంగా డూప్లికేట్ అయితే పెట్టుకొని ఉండాలి. ఇక శాఖ అధిపతి అనుమతితో నియామకాధిపతి గారి లేక అతని ఆదేశాలతో ఇతర అధికృత అధికారులు కానీ కొత్త సేవా పుస్తకాన్ని తయారు చేస్తారండి. ఉపాధ్యాయులకు సంబంధించినంత వరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అనుమతితో అయితే డిఈఓ నూతన సేవా పుస్తకాన్ని పునరుద్ధరిస్తారండి. ఈ డిఈఓ ఆదేశిస్తే ఎంఈఓ ఉన్నత పాఠశాల హెచ్ఎంలు కూడా తయారు చేయవచ్చండి. ఈ పుస్తకాన్ని అయితే తన నియంత్రణలో పనిచేసే ఉపాధ్యాయుడు ఉద్యోగులకు కార్యాలయాధిపతి అయితే ముందుగా నోటీసు జారీ చేసి ఏడాదిలో ఒకసారైనా ఒరిజినల్ సేవా పుస్తకాన్ని వారికి చూపించి ప్రభుత్వం 152 జీవోను 1969లో మే 20న అయితే జారీ చేసిందండి. ఇలా చూపించిన తదుపరి కార్యాలయ అధిపతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరన ధృవీకరణ పత్రాన్ని అయితే రూపొందించి పై అధికారికి అయితే పంపవలసి ఉంటుంది. ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం తమ ఒరిజినల్ సేవా పుస్తకంలో సంతకం చేయడం మర్చిపోవద్దు. అందులో పొందుపరిచిన అంశాలను ధృవీకరణలు విధిగా అయితే తనిఖీ చేసుకోవాలండి. ఒకవేళ ఉద్యోగి విదేశీ పర్యటనలో ఉంటే ఆడిట్ అధికారులు సేవా పుస్తకంలో అవసరమైన నమోదులు చేసిన తర్వాతే ఉద్యోగి సంతకం అయితే చేయవలసి ఉంటుంది. వార్షిక ధృవీకరణలు చేయనట్లయితే సేవా కాలంలోనూ పదవీ విరమణ పెన్షన్ తదితర విషయాల్లోనూ సమస్యలు అయితే ఉత్పన్నమవుతాయండి. నకలు సేవా పుస్తకాన్ని తయారు చేసుకునే వరకు ఒరిజినల్ జిరాక్స్ తీసి భద్రంగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనను ప్రభుత్వ శాఖల్లో పనిచేసే గెజిటెడ్ అధికారుల నుంచి అటెండర్ల వరకు కూడా ఇవన్నీ అయితే వర్తిస్తాయండి. సో మీరు తెలుసుకున్నారు కదండి. ఈ విధంగా అయితే మీరు ఒకవేళ మీ సర్వీస్ పోగొట్టుకున్నట్లయితే మీ ఎస్ఆర్ అంటే సర్వీస్ రిజిస్టర్ పోగొట్టుకున్నట్లయితే ఈ విధంగా మీరైతే పొందగలిగడానికి అవకాశం అయితే ఉంది. ఎటువంటి ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.